ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, కొండపైన ఫిబ్రవరి 16వ తారీఖున రథసప్తమి అనే వేడుక అయితే జరుగుతుందండి. ఈ రథసప్తమి రోజు ఒకే రోజు 7 వాహనాలపై భక్తులు స్వామివారిని స్వయంగా చూడవచ్చండి. సో ఫిబ్రవరి 16వ తారీఖున రథసప్తమి జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 17 రాబోయే ఈ 3 రోజుల్లో కూడా సర్వ దర్శనం టైమ్స్లో టోకెన్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో అయితే పూర్తి స్థాయిలో ఇవ్వటము క్యాన్సిల్ చేస్తున్నారు, రద్దు చేస్తున్నారు. ఈ విషయం నేను గత 4 రోజుల క్రితమే మీ అందరికీ చెప్పడం జరిగింది. రథసప్తమి పర్వదినాన తిరుమలలో 3 రోజుల పాటు సర్వదర్శనం టైమ్స్లో టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీలలో సర్వదర్శనం టైమ్స్లో టోకెన్లు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. రథసప్తమి నాడు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండదు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రుల యొక్క ప్రత్యేక దర్శనం ఉండదు. ఆ రోజు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. సో మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం సర్వదర్శనం టైమ్ స్లాట్ ద్వారా టోకెన్లు మాత్రమే ఫిబ్రవరి 16, 17, 15 ఈ 3 రోజులు రద్దు చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 16వ తారీఖు మటుకు మీ అందరికీ వికలాంగులు, చంటి పిల్లలు, అలాగే ఆర్జిత సేవలు అన్నీ రద్దు చేస్తున్నారు. కానీ ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 17 2 రోజుల్లో మటుకు విఐపి దర్శనాలు, అలాగే వికలాంగులు, చంటి పిల్లలు, ఆర్జిత సేవలు ఉంటాయి. కేవలం ఫిబ్రవరి 16 రోజు మాత్రమే అన్ని స్పెషల్ దర్శనాలు క్యాన్సిలు. అలాగే ఈ 3 రోజులు సర్వదర్శనం క్యాన్సిలు. అలాగే ఫిబ్రవరి 15, 17 తారీఖుల మటుకు అన్ని స్పెషల్ దర్శనాలు ఉంటాయి. కేవలం ఫిబ్రవరి 16 ఒక్కరోజు మాత్రమే స్పెషల్ దర్శనాలన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఈ విషయం మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నా వంతు ప్రయత్నంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను తప్పకుండా సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రథసప్తమి రోజు ఏ ఏ వాహనాలు కొండపైన ఉంటాయి అన్నది చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. సో చూసారు కదా, ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు కూడా సూర్యప్రభ వాహనం ఉంటుందండి మాడవీధుల్లో. అలాగే 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనము, 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనము, 1 గంట నుండి 2 గంటల వరకు హనుమంత వాహనము, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్థానము, సాయంత్రము 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనము, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనము, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనము. ఇవన్నీ కూడా 7 వాహనాలు కూడా కొండపైన ఆ ఒక్కరోజే ఉంటాయి. ఆ ఒక్కరోజు ఫిబ్రవరి 16వ తారీఖు అన్ని రకాల స్పెషల్ దర్శనాలు క్యాన్సిల్. కానీ ఫిబ్రవరి 15, 17 మటుకు స్పెషల్ దర్శనాలు ఉంటాయి. అలాగే ఫిబ్రవరి 15, 16, 17 3 రోజులు కూడా సర్వదర్శనం టోకెన్లు ఉండవు. దయచేసి ఈ విషయం మీరంతా కూడా తెలుసుకోగలరు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఎంతోమంది భక్తులు చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు తిరుపతి వస్తారు. వారి కోసమే నేను స్పెషల్గా ఈ విషయం మీ అందరికీ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది ప్రస్తుతము రాబోయే ఈ 3 రోజులకు సంబంధించిన విషయం అండి. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడంతో పాటు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేయండి. మీలాగా ఎంతోమంది ఈ విషయాలు తెలుసుకోవాలనుకున్న వారికి మీరు చేసే ప్రతి షేర్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ నెల 19వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 21వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన లక్కీ డిప్ డ్రా ఉంటుందండి. ఈ లక్కీ డిప్లో మీరు అందరూ కూడా ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే మీరు కనుక ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీరు ఈ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుంచి 23వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీరు స్వామివారికి అమౌంట్ పే చేసినట్లయితే మీ అందరికీ కూడా ఈ టికెట్ అనేది వస్తుంది. అప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ముందు గడప నుంచి. అలాగే రెండో అప్డేట్ ఏమిటి అంటే, ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాల గంట సేవలు విడుదలవుతున్నాయి. దయచేసి మీరు బుక్ చేసుకోగలరు.
అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా రూములు, దర్శనం టికెట్లు మే నెలకి సంబంధించి విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించి వృద్ధులు, దివ్యాంగుల కోటా విడుదలవుతుంది, బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోగలరు. అలాగే ఈ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి రూమ్స్ విడుదలవుతున్నాయి, మీరంతా బుక్ చేసుకోగలరు. నేను ఈ సంబంధించిన డేటా అంతా కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్తో పాటు మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి. దయచేసి మీరు చూసి ఆ డేట్లలో మీకు ఏవేవో కావాలో అవి మీరు చక్కగా బుక్ చేసుకోగలరు. అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేది ఈ ttddevastaram.ap.gov.in మెయిన్ పేజ్లో అయితే వస్తుంది. రాగానే కూడా నేను మీకు ఒకసారి లైవ్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా లేదు కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పిన ప్రతిదీ కూడా SVBC ఛానల్ ద్వారా టీటీడీ వారు అఫీషియల్గా మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. ఈ మెయిన్ వెబ్సైట్లో రావడానికి మరొక 1-2 డేస్ టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు. అలాగే రాబోయే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్గా రిలీజ్ అనేది చేయటం జరిగింది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఆన్లైన్ బుకింగ్ ద్వారా మీకు దర్శనం టికెట్లు అయితే ఏమీ ఏప్రిల్ వరకు కూడా లేవు. ఒకవేళ మీకు టికెట్లు కావాలి అనుకుంటే APSRTC, TSRTC బస్ టికెట్ విధానం ద్వారా మీరు ఇప్పటికీ కూడా మార్చ్, ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీరంతా బుక్ చేసుకోగలరు. అలాగే ఈ ఏప్రిల్ వరకు కూడా ఎవరికైతే రూములు లభించలేదో వారందరూ కూడా కొండపైన CRO ఆఫీస్ వద్ద మీరు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపల గనక ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా మీకు రూమ్ వస్తుంది. అందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అలాగే ఒకవేళ మీకు ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఏప్రిల్ వరకు టికెట్లు లేకపోతే ఏమాత్రం కంగారు పడొద్దు. తిరుపతి వచ్చి సర్వ దర్శనం టైం స్లాట్ విధానం ద్వారా టోకెన్లు తీసుకోండి. ప్రతిరోజు 24,000 టోకెన్లు అయితే ఇస్తారు. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా భూదేవి కాంప్లెక్స్లోను, అలాగే మీ అందరికీ నడక మార్గం దగ్గర ఉన్నటువంటి అలిపిరి బస్టాండ్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా మీకు దివ్య దర్శనము అలాగే సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే 2 నడక మార్గంలో కూడా టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ప్రస్తుతము తిరుమల అప్డేట్స్ అయితే ఇవేనండి. మీకు ఇవి కాకుండా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా మీకు ఏమైనా సహాయం చేయగలిగితే సమాధానం చెప్పి స్వామివారి సేవగా మీకు తప్పకుండా సమాధానం చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, మీలాగా ఎంతోమంది శ్రీవారి భక్తులకి సేవ చేసుకునే అవకాశం నాకు మీరు చేసే ప్రతి లైక్ వల్ల కలుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.